పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి గేమ్ చేంజర్ థియేటర్ లోకి వస్తుంది. అయితే గేమ్ చేంజర్ తో పాటు బాలయ్య, డాకు మహారాజ్, వెంకీ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు కోలీవుడ్ స్టార్ విక్రమ్ వీరధీర శూరన్ 2 రావాలి అనుకుంది, కానీ ఇప్పుడు తప్పుకుంది. అసలు ఏమైంది? ఎందుకు తప్పుకుంది? గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం పక్కా ప్లానింగ్తో సంక్రాంతికి బెర్త్ ఖరారు చేసుకోగా హడావిడిగా రేసులో తోడయ్యింది విడా ముయార్చి. అజిత్ హఠాత్తుగా బరిలో దిగడంతో తమిళనాడులో రామ్ చరణ్కు థియేటర్ల పరంగా వచ్చే చిక్కులను కొట్టిపారేయలేదు. పైగా గ్యాప్ తర్వాత అజిత్ చేసిన మూవీ కావడంతో కోలీవుడ్లో భారీ రిలీజ్ దక్కించుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు రెడీ అవుతున్నారు. అలాగని గేమ్ చేంజర్ నిర్లక్ష్యానికి గురవ్వడం లేదు, కానీ బజ్ పరంగా కొంచెం టఫ్ ఫైట్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ పోటీ కోణంలో ఒక శుభవార్త ఉంది. అది ఏంటంటే విక్రమ్ వీరధీర శూరన్ పార్ట్ 2ని పొంగల్కే రిలీజ్ చేయాలని నిర్మాతలు గట్టిగా ట్రై చేశారు. దానికి అనుగుణంగానే ఆ మధ్య టీజర్ వదిలి ప్రమోషన్ ఇంటర్వ్యూలు చేశారు. కానీ ఇప్పుడు ఆ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. విక్రమ్ మూవీ తప్పుకోవడానికి కారణం ఏంటంటే ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండడం, మరోవైపు రిలీజ్ చేస్తే తమిళనాడులోనూ కావాల్సినన్ని థియేటర్లు దొరకకపోవడం, ఇలా అనేక కారణాలతో ఆ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుందని సమాచారం. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా కావాల్సినన్ని థియేటర్లు దొరకవు. పైగా రామ్ చరణ్తో పోటీగా సినిమా రిలీజ్ చేసి మెప్పించడం కష్టమని విక్రమ్ గ్రహించాడు కాబట్టే తెలివిగా తప్పుకున్నాడని వినిపిస్తుంది. అసలే వీరధీర శూరన్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. చాలా కాలం తర్వాత పంచకట్టులో చియాన్ విక్రమ్ మాస్ని టార్గెట్ చేసుకున్నాడు. ప్రమోషన్లో చూపించిన కంటెంట్ కనెక్ట్ అవ్వడంతో బయ్యర్లు ఆసక్తి చూపించారు. కానీ ఇప్పుడు వచ్చే ఛాన్స్ లేకపోవడంతో దానికోసం లాక్ చేయాలనుకున్న స్క్రీన్లు చరణ్, అజిత్ పంచుకుంటారు. కారణాలు ఏమైతేనే ఇది కూడా చరణ్కి ఊరట కలిగించేదే. ఇదేమో కానీ విక్రమ్ సినిమా వచ్చి ఉంటే తెలుగు డబ్బింగ్ కోసం కాసిని థియేటర్లు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం తప్పింది. మరి గేమ్ చేంజర్ ఏ రేంజ్లో సక్సెస్ సాధిస్తాడో చూడాలి.